హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మనసు మాట వినదు ఎపిసోడ్ 6 చూసేద్దాం. ఇప్పుడు మీ డాడీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, కానీ నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను మమ్మీ అని పిలవద్దు అని. అయినా అదేం పిలుపు, ఇంకొకసారి అలా పిలిచావంటే నోరు కుట్టేస్తా చెప్తున్నా అని కోపంగా అంటారు కరుణ. ఏంటమ్మా నువ్వు పాతకాలం మనిషిలాగా, నువ్వు ఎలా అన్నా అనుకో, కానీ నువ్వు మాత్రం నన్ను అమ్మ అనే పిలువు. అదేదో భాషలో శవాన్ని కూడా మమ్మీ అనే పిలుస్తారు అంట. నువ్వు మమ్మీ అంటే నాకు అస్సలు నచ్చదు. అదేదో భాషలో కాదు, ఈజిప్ట్లో అలా అంటారు అని గునుగుతూ అంటుంది ఆద్య. గునిగింది చాలు కానీ ముందు తిను అని కరుణ అనగానే ఆద్య సైలెంట్గా తినేసి వెళ్తుంది. అది చూసి కరుణ, ఈరోజు దీనికి ఏమో అయ్యింది, లేదంటే ఎప్పుడు లేనిది ఇవాళ తొందరగా లేచింది. అదే ఒక వింత అనుకుంటుంటే పెట్టింది వంకలు పెట్టకుండా తినేసి వెళ్ళిపోతుంది. ఇవాళ దీనికి నిజంగానే ఏదో అయ్యింది, ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు కరుణ. ఆద్య మాత్రం హుషారుగా బయటికి వెళ్ళి ఆ తర్వాత క్యాబ్లో నైనా పంపించిన అడ్రస్కి వెళ్తుంది. అది రిషి ఆఫీస్ అడ్రస్. ఆద్య అక్కడికి వెళ్ళేసరికి మురళి గారు ఆఫీస్ బయట ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆద్య రాగానే తనని అనుమానంగా చూస్తూ మీరు అని అడుగుతాడు. హలో అండి, నా పేరు ఆద్య, నన్ను ఇక్కడికి నైనా పంపించింది అని చెప్పగానే, హో మీరేనా, లోపలికి రండి అని ఆద్యని తీసుకొని రిషి ఆఫీస్ రూమ్కి వెళ్తాడు. అప్పటి వరకు హుషారుగా ఉన్న ఆద్య లోపల రిషిని చూడగానే నర్వస్గా ఫీల్ అవుతుంది. రిషి కూడా మార్నింగ్ క్రిష్ కాల్ చేసి ఇవాళ ఒక అమ్మాయి వచ్చి నిన్ను కలుస్తుందని చెప్పినప్పటి నుండి కాస్త నర్వస్గా ఉన్నాడు. ఆద్యని చూడగానే ఒక్క నిమిషం అన్నీ మర్చిపోయి ఆద్యని చూస్తూ ఉండిపోయాడు రిషి. ఆ తర్వాత తేరుకొని మీరిన ఆద్య అంటే అని అడుగుతాడు. దానికి ఆద్య హా అన్నట్టు తల మాత్రమే ఆడిస్తుంది. ఆమె కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంది అని అర్థం చేసుకున్న రిషి ఆమెని కంఫర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో కూర్చోండి అని చెబుతాడు. ఆది కూర్చున్నాక కాఫీ టీ అని అడుగుతాడు. హా, కొన్ని వాటర్ కావాలి అని చిన్నగా చెబుతుంది ఆద్య. అప్పటికే ఆమె అరచేతుల్లోకి చెమటలు పట్టేస్తున్నాయి. అప్పుడే మళ్ళీ ఆమె అంతరాత్మ బయటకు వచ్చి, ఏంటి ఆద్య పాప, ఇప్పటి వరకు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నావు కదా, మరి ఇంతలోనే ఏమైంది, అలా చెమటలు పట్టేస్తున్నాయి అని నవ్వుతూ కళ్ళెగిరేసి మరీ అడుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ తనే మాట్లాడుతూ, కళ్ళల్లో ఉన్నవాడు కళ్ళకి ఎదురుపడినందుక ఇంత కలవరం, నాకు మాత్రం అలాంటి ఫీలింగ్ ఏం లేదబ్బా, కావాలంటే చూడు అని అంటూ అంతరాత్మ రిషి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళడమే కాకుండా రిషి బుగ్గపైన ముద్దు పెట్టడానికి అన్నట్టుగా ముందుకు వంగుతుంది. తన్ని ఆపాలి అని ఆద్య వద్దు ఇటు వచ్చాయి అంటూ పైకి లేచి రిషి వైపుకు నడుస్తుంది. అప్పుడే తన కాలికి ఏదో అడ్డుపడడంతో డైరెక్ట్గా వెళ్ళి రిషి ఒళ్ళో ల్యాండ్ అవుతుంది. రిషి అక్కడ ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉండగానే అతని చేతులు ఆద్య నడుము చుట్టూ చేరిపోయి ఆమె ఎర్రని పెదాల గుర్తు అతని వైట్ షర్ట్కి అంటుకొని ఉంటుంది. ఆమె పడిపోతానేమో అనుకొని భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె మొహాన్ని అంత దగ్గరగా చూసిన రిషి అలానే చూస్తూ ఉన్నాడు. కాసేపటికి తను కింద పడిపోలేదు అని గుర్తించిన ఆద్య కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పుడు ఓ అరక్షణం వారి ఇరువురు చూపులు కలిసి మళ్ళీ విడిపోతాయి. ఆద్య కంగారుగా పైకి లేచి ఐఎమ్ సో సారీ సార్ అని చెబుతుంది. అప్పుడే అక్కడికి మురళిగారు వాటర్ తీసుకొని వస్తారు. ఆ వాటర్ చూడగానే వెంటనే గ్లాస్ తీసుకొని గ్లాస్లో ఉన్న వాటర్ అన్ని గడగడా తాగేస్తుంది. ఆ తర్వాత జరిగిన విషయాన్ని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని రిషి ఎలా ఫీల్ అవుతున్నాడో అని అతని వైపుకి చూస్తుంది. రిషి కూడా ఆద్య వైపుకే చూస్తూ ఉండడంతో ఆమె చూపులని కిందికి దించుతుంది. అతని హార్ట్ దగ్గర వైట్ కలర్ షర్ట్ పైన లిప్స్టిక్ మరక చూసి ఆమె ప్రమేయం లేకుండానే ఆమె పెదవులను ముడుచుకుంటుంది. ఆద్య రియాక్షన్ చూసిన రిషి ఆమె ఎక్కడ చూస్తుందా అని ఆమె చూస్తున్న వైపుకి చూస్తాడు. అక్కడ లిప్స్టిక్ మరక కనిపించగానే వెంటనే మురళి వైపుకి చూస్తాడు. అక్కడ మురళి ఏం జరుగుతుందో తెలియక ఆద్య రిషిలని మార్చి మార్చి చూస్తున్నాడు. మురళి గారు కొంచెం కాఫీ పంపించరా అని రిషి అనగా ఓకే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మురళి. అతను వెళ్ళగానే షర్ట్ పైన ఉన్న మరక కనిపించకుండా జాకెట్ వేసుకుంటాడు రిషి. ఇక ఆద్య అక్కడ ఉండలేక పైకి లేస్తుంది. తను అలా పైకి లేచేసరికి ఏమంది ఆద్య అని అడుగుతాడు. అది ఏమీ లేదు, నేను మిమ్మల్ని తర్వాత మళ్ళీ కలుస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళడానికి అని వెనక్కి తిరుగుతుంది ఆద్య. వెనక నుండి రిషి మాట్లాడుతూ మరి మళ్ళీ నిన్ను కాంటాక్ట్ చేయడం ఎలా అని అడుగుతాడు. మీ మేనేజర్ నెంబర్ నా దగ్గర ఉంది సార్,
నేనే కాల్ చేస్తా. ఓకే. బట్ మనం ఇప్పుడు లవర్స్ కదా! మరి ఒకరి నెంబర్ ఒకరికి తెలియకపోతే బాగోదేమో! ఆ మాట వినగానే ఎవరికి? మీకా? నాకా? అని అడగాలి అనుకుంది కానీ, అక్కడ ఉన్నది రిషి కావడంతో ఆ మాటలని మింగేసి, తన పర్సనల్ నెంబర్ రిషికి ఇచ్చేసి, ఆ తర్వాత నేరుగా న్యూస్ ఏజెన్సీకి వెళ్తుంది. ఆద్య రావడం చూసిన నైనా చాలా ఎక్సైటింగ్‌గా ఆద్య టేబుల్ దగ్గరికి వచ్చి, హాయ్ ఆద్య! ఏం జరిగింది? రిషి ఏమన్నాడు? అని అడుగుతుంది. ఆద్య అక్కడ జరిగింది అంతా పూసగుచ్చినట్లు నయనతో చెప్తుంది. ఒక పడిపోయిన విషయం తప్ప. ఆ రోజు రాత్రికే ఆద్యకి రిషి నుండి మెసేజ్ వస్తుంది. అతను అఫీషియల్‌గా ఆద్య గురించి అనౌన్స్ చెయ్యాలి అనుకుంటున్నట్లుగా, దానికి ఒక ఫోటోషూట్ కూడా అవసరమని, దానికి ఆద్యకి ఎలాంటి అభ్యంతరం లేకపోతేనే రేపు ఆఫీస్‌కి వచ్చి మీట్ అవ్వమని ఆ మెసేజ్ యొక్క సారాంశం. మెసేజ్ అంతా చదివి ఓకే అని రిప్లై ఇచ్చిన ఆద్య ఫోన్ పక్కకు పడేసి పడుకుంటుంది. కానీ ఎంత ట్రై చేసినా కూడా నిద్ర రావడం లేదు. పదే పదే రిషి ప్రజెన్స్‌నే గుర్తుకొస్తుంటే ఆ రోజు నిద్రకి బాయ్ బాయ్ చెప్పేసి రిషి ఊహల్లోనే గడిపేసింది ఆద్య. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్‌లో తెలపండి. బాయ్ బాయ్.